టూరిజం అంటే ఎప్పుడూ కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త వాళ్ళను కలవడం, కొత్త రుచులు ఆస్వాదించడం అనుకుంటాం. కానీ ఇప్పటి యువత, ముఖ్యంగా జెన్ జెడ్, టూరిజాన్ని కొత్త కోణంలో చూస్తున్నారు. యువత క్రేజీగా ఫీల్ అవుతున్న కొత్త ట్రెండ్ పేరే డార్క్ టూరిజం. ఇది వినగానే కొంచెం భయంగా అనిపించవచ్చు. అసలేంటి వింత టూరిజం? దీని స్పెషాలిటీ ఏంటి? అందరూ సరదాగా గడపడానికి కొత్తగా, అందంగా ఉండే ప్రాంతాలకు వెళ్తారు. డార్క్ టూరిజం మాత్రం అందుకు భిన్నం. ఇందుకు చాలా గట్స్ ఉండాలి. ఇదొక రకమైన శోధన లాంటిది. చీకటి చరిత్రలు, మరిచిపోయిన హృదయ వేదనల గుర్తులు, భయానక మూడ్లతో నిండి ఉండే ప్రదేశాల్ని సందర్శించడమే డార్క్ టూరిజం. ఈ ప్రయాణాల్లో మామూలుగా మనం చూసే కట్టడాలు, పర్యాటక కేంద్రాలు ఉండవు. ఇవి రక్తపు మరకల్ని, కన్నీటి కథల్ని చెబుతాయి. కానీ ఆ కథల్లోనే నిజమైన హిస్టరీ దాగుంటుంది. పాఠ్య పుస్తకాల్లో లేని నిజాలివి. ఆ నిజాలపైనే జెన్ జెడ్ దృష్టి పెట్టింది. దానిలో ఒకటి అమృత్సర్లోని జలియన్వాలా బాగ్. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఈ నేల రక్తాన్ని మింగింది. అమాయకుల్ని దారుణంగా బలి తీసుకున్న చారిత్రక దురాఘాతాలకు ఇదొక సాక్ష్యం. ఈ ప్రదేశానికి వెళ్లిన వాళ్లకు ఆ కాలం కళ్ల ముందే కనబడుతుంది. బుల్లెట్లకు ఛిద్రమైన గోడలు, శవాలతో నిండిపోయిన నాటి బావి నేటికీ దర్శనమిస్తూ ఆనాటి నిశ్శబ్దాన్ని నేటికీ మనకు చూపెడుతుంది. కానీ ఆ భయమే నిజాన్ని మాట్లాడుతుంది. అందుకే యువత ఇక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే కాలాపానీ జైలు అనగానే ఒళ్ళు గగురు పొడుస్తుంది చరిత్ర తెలిసిన వాళ్లకు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని శిక్షించేందుకు నల్లమలలోని మన్ననూరులో కాలాపానీ జైలు ఏర్పాటైంది. స్వాతంత్ర్య సమరయోధులు, సాయుధ పోరాట యోధులను దండించేందుకు 1905లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రత్యేకంగా మన్ననూరులో ఈ జైలును ఏర్పాటు చేశారు. బ్రిటిషు శాసనాల్ని ఎదిరించిన నిస్సహాయుల ఆక్రందనలు ఇప్పటికీ గోడల మధ్య నలుగుతాయంటే నమ్మండి. అక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఒకంత వేదన, ఒకంత గర్వం కలుగుతుంది. కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ కూడా డార్క్ టూరిస్ట్ ప్లేస్గా నిలుస్తోంది. ఇది అద్భుతమైన నిర్మాణమే, కానీ అందులో బాధితుల ఘోషలు దాగి ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో భారతీయుల వేదనను గుర్తు చేసే అనుభవాలకు ఈ గోడలు సాక్ష్యంగా నిలిచాయి. జైసల్మేరులోని కుల్దారా ఊరంతా ఒక రాత్రిలో మాయమైంది. ఎవరూ తిరిగి రాలేదు. ఎందుకు వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు. అక్కడ అడుగు పెట్టగానే అసహజ నిశ్శబ్దం మనల్ని వెనక్కి లాగుతుంటుంది. 19వ శతాబ్దం నాటికి తెలియని కారణాల వల్ల గ్రామం నిర్జనమైపోయింది. సలీం సింగ్ అనే అధికారి దురాగతాల వల్ల ఇక్కడి వారంతా కనుమరుగయ్యారని చరిత్ర చెబుతోంది. ఉత్తరాఖండ్లోని రూప్ఖండ్ సరస్సు కూడా డార్క్ సీక్రెట్తో ఆకర్షిస్తోంది. ఇక్కడి హిమాలయాల్లో ఎత్తైన మంచుతో కూడిన లోయలో ఉన్న ఒక మారుమూల సరస్సు వందలాది మానవ అస్థిపంజరాలతో నిండుంటుంది. ఎంతో ఎత్తులో ఉన్న ఈ సరస్సు నీటిలో ఎక్కడ చూసినా ఎముకలే కనిపిస్తాయి. ఎందుకు అక్కడ వారంతా చనిపోయారో, అసలు చనిపోయిన వారంతా ఎవరు అనేది ఇప్పటికీ ప్రశ్నే. ఈ రోజు వరకు సుమారు 600 నుంచి 800 మంది అస్థిపంజర అవశేషాలు ఇక్కడ కనుగొన్నారు. దీనిని స్థానికులంతా మిస్టరీ సరస్సుగా చెబుతుంటారు. సూరత్లోని డుమాస్ బీచ్ కూడా హాంటెడ్ టూరిస్ట్ స్పాట్. ఇది సూరత్ నగరానికి 21 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రం వెంబడి ఉన్న ఒక అందమైన బీచ్. ఇది దాని నల్లని ఇసుకతో పాటు ఇక్కడి నుంచి సూర్యాస్తమయం చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే స్థానికులు డుమాస్ బీచ్ని ఒకప్పుడు శ్మశాన వాటికగా ఉపయోగించేవారని, ఆ ప్రాంతం నుంచి ఆత్మలు వెళ్లలేదని నమ్ముతుంటారు. అందుకే ఇది ఒక బీచ్ మాత్రమే కాదు, మిస్టరీ బీచ్ కూడా. పూణేలోని శనివారం వాడ కూడా అంతుచిక్కని మిస్టరీతో డార్క్ టూరిస్ట్ ప్లేస్గా పరిగణిస్తున్నారు. 1758 నాటికి శనివారం కోటలో కనీసం 1000 మంది నివసించారు. 1773లో అప్పటికి 5వ పేష్వా అయిన నారాయణరావును అతని మామ రఘునాథరావు, అత్త ఆనందిబాయి ఆదేశాల మేరకు కాపలాదారులు హత్య చేశారు.
ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం నారాయణరావు దెయ్యం ఇప్పటికీ పౌర్ణమి రాత్రుల్లో సహాయం కోసం పిలుస్తుందని అక్కడి వారు చెబుతుంటారు. ఈ ప్రాంతం చుట్టూ పనిచేస్తున్న వివిధ వ్యక్తులు నారాయణరావు పేష్వా మరణం తర్వాత మామ నన్ను రక్షించు అని కేకలు వేసినట్లు వినిపిస్తుందని చెబుతుంటారు. ఇక్కడి గడియారాలు ఆగిన గదులు గోడల మధ్య ఇంకా నారాయణరావు పేష్వా అరుపులు వినిపిస్తాయని వివరిస్తుంటారు. ఇవన్నీ కేవలం టూరిస్టు స్పాట్లు కావు. ఇవి చరిత్రలో మనిషి అనుభవించిన చీకటి కోణాల కథలు. జెడ్ ఈ కథల్ని వినాలనుకుంటున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు. సోషల్ మీడియాలో రీళ్లు, షార్ట్ వీడియోలు చూసి ఈ ప్లేస్లపై ఆసక్తి పెరిగిపోతోంది. భయం, హిస్టరీ, మిస్టరీ లాంటివి కలిసిన ప్రయాణమే డార్క్ టూరిజం. ఇది భయపెట్టే టూర్ కాదు, మనల్ని మనం తెలుసుకునే టూర్.